మీకు తెలుసా, లూసీ డ్రీమ్లో ఉన్నవాళ్ళు ఏదో రకంగా కనెక్ట్ అవుతారు. మనిద్దరం మీట్ అవ్వడం అనేది ఇట్స్ ఎ డెస్టినీ. ఓవర్గా మాట్లాడుకో. టెల్ మీ వాట్స్ హ్యాపెనింగ్. మీకేమనిపిస్తుంది? డ్రీమ్స్, రియాలిటీ, ఇంకా జస్ట్ స్పీక్ వాట్ ఈస్ రిక్వైర్డ్. శాంతి శాంతి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ కాలర్ వదిలితేనే చెప్పగలను. ఏంటి సార్, ఎంతో డీసెంట్గా ఉండి వైలెంట్గా బిహేవ్ చేస్తున్నారు? సరే వదిలేయండి, రండి, నా ప్రపంచాన్ని మీకు చూపిస్తాను. దిస్ ఈజ్ మై ల్యాబ్. నా హాబీస్ కోసం ఇతరుల డ్రీమ్స్లోకి వెళుతూ ఉంటాను. దట్స్ హౌ వీ మెట్. మీరెప్పుడైనా షేడ్ డ్రీమ్ గురించి విన్నారా? డ్రీమ్ వాకింగ్, డ్రీమ్ ఎనివేషన్. యాజ్ యూ కెన్ సీ, నా చిన్న వయసులో ఒక కారు యాక్సిడెంట్లో నా 2 కాళ్ళు చచ్చుబడిపోయాయి. యూ కెన్ ఇమాజిన్, ఇలా కూడా బతికే ఉన్నాను కదా. అప్పుడే నాకు లూసీ డ్రీమ్ ప్రాజెక్టు గురించి తెలిసింది. నా డ్రీమ్లో నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏం కావాలన్నా చెయ్యొచ్చు. దట్స్ వెన్ ఐ గాట్ అడిక్టెడ్ టు ఇట్. కాలక్రమేణా అది కూడా నాకు బోరు కొట్టడం మొదలైంది. దట్స్ వెన్ ఐ కేమ్ టు నో అబౌట్ డ్రీమ్ షేరింగ్. అదేమిటంటే బేసికల్లీ ఇతరుల డ్రీమ్స్ని హ్యాక్ చేయడం. ప్రతి ఒక్కరి డ్రీమ్స్కి బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీ అని ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే మన బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీని వాళ్ళ బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ చేస్తామో అప్పుడు చాలా సులభంగా వాళ్ళ డ్రీమ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇట్స్ అన్ అమేజింగ్ వరల్డ్ యూ సీ, బట్ ఓన్లీ వెన్ యూ డూ ఇట్ కరెక్ట్లీ. బట్ నా బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ మీకెలా తెలుసు? నేను మీ కేసుని స్టడీ చేశాను. లూసీ థెరపీలో మీ వైఫ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డాక్టర్. నేను ఆవిడ సిస్టమ్ని హ్యాక్ చేశాను. ఎందుకో? నేను ఊరికే టెస్ట్ చేశాను, అంతేకాని వేరే ఉద్దేశం ఏం లేదు. ఇంకోసారి అలా చేయకు. బ్రెయిన్ ఫ్రీక్వెన్సీనా మ్యాచ్ చేసి చూస్తే